నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. చాలా మంది యాన్సిస్టర్ ప్రాపర్టీలో బాబా ఎంతమంది కాల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చాలాసార్లు కూడా నేను క్లారిటీగా చెప్పాను. వీళ్ళు అంటారు మనవరాలకి తాత ఆస్తిలో హక్కు ఉంటుందా? ఎందుకు ఉండదు హక్కు? ఇందాక చెప్పే వీడియోలో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పూర్వీకుల ఆస్తిలో మనవరాలకైనా సరే మనవడికైనా ఆస్తి వస్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ఒకసారి చూసుకోండి, సెక్షన్ 6 చూసుకోండి, సెక్షన్ 8లో క్లాస్ 1 ఎయిడ్స్లో క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 క్లాస్ 5 అందరూ వరుస క్లాస్ 1 ఎయిడ్స్లో అందరూ వస్తారు. వారసత్వం అంతా వస్తుంది. లీగలైజ్ ఫస్ట్ తాత, కొడుకు, భార్య, పిల్లలు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, అలా వారసత్వంగా వంశపారంపర్యంగా వచ్చే లీగలేనే దాంట్లో వచ్చే మనవరాలు కూడా ఒకటి ఉంటుంది. మనవరాలు కూడా ఆమెకు షేర్ వస్తుంది, ఆమె భాగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఇది కేవలం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో మాత్రమే చెప్తున్నా, మళ్ళీ సెల్ఫ్ అకౌంట్లో రాదు. సెల్ఫ్ ఎక్వర్డ్ అంటే తన సొంతగా సంపాదించిన ఆస్తి, దాంట్లో మటుకు ఒక గజం కాదుగా ఒక సెంటు కూడా రాదు భూమి. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, మనవరాలైనా సరే మనవడైనా సరే, వీళ్ళకి వచ్చేది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో భూములు వస్తాయి. నేను ఎంతమంది వీడియో చెప్పా. డౌట్లు ఎందుకు ఇంతమంది కూడా చెప్పారు, మళ్ళీ వీళ్ళకి డౌట్లు. ఖచ్చితంగా మనవరాలకి తాత ఆస్తిలో వాటా వస్తుంది. మీరు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 8లోనే క్లారిటీగా ఉంది. దాంట్లో క్లాస్ 1 ఎయిడ్స్ దాంట్లో మొత్తం కింద వరకు మనవడు ముని మనవడు కూడా వస్తుంది ఆస్తి. మనవరాలే కాదు, ముని మనవరాలకి, మనవరాలు ముని మనవరాలు, మనవడు ముని మనవడు దాకా చివరి దాకా వంశపారంపర్యంగా లీగల్ ఏసులు అందరికీ వాటాలు వస్తాయి. దీంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? కాబట్టి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో పై నుంచి టాప్ నుంచి బాటం ఫస్ట్ ఒక చెట్ల ఫ్యామిలీ ట్రీ లాగా రాసుకోండి. మొత్తం పైన ఎవరు హెడ్? గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాత, గ్రాండ్ ఫాదర్, తాత, సన్, తర్వాత డాటర్, తర్వాత వాళ్ళు మళ్ళీ సిస్టర్, వాళ్ళ పిల్లలు, సన్ పిల్లలు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, ఆ తర్వాత వరుసగా కింద నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, ఈ పిల్లలు, ఆ పిల్లలు, చివరి దాకా ఆఖరి దాకా వచ్చేది. ఒకవేళ ముని మనవడితో ఆగిపోయింది అనుకో, అతనికి వస్తుంది. ఇటు చూస్తే కూతురులో ముని మనవరాలు అనుకో, మనవరాలే ముని మనవరాలను కూడా ఆ అమ్మాయి కూడా వాటా ఆస్తిలో ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో డౌట్ పడవలసిన అవసరమే లేదు. అందుకనే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితేనే వీళ్ళకి వాటా వచ్చే ఆస్కారం ఉంది. సో ముని మనవరాలకి ప్రాపర్టీలో ఆస్తి వస్తుంది. దీనిలో భయపడవలసిన అవసరం లేదు. అంత ముందర కూడా యూట్యూబ్లో చెప్పా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి. ఒక్కసారి మీరు హిందూ సక్సెషన్ ఒకసారి పుస్తకం చూడండి, ఒకసారి దాంట్లో రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే దాంట్లో సెక్షన్ 8లో మొత్తం క్లారిటీగా రాసేసాడు. దాని ప్రకారం మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు అసలు డౌటే రాదు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి క్లారిటీగా చెప్పా. మనవడైనా సరే మనవరాలైనా సరే, ముని మనవరాలైనా సరే, ఎవరికైనా సరే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితేనే ఆస్తిలో వాటా వస్తుంది అని ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తున్నా. డౌట్ పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీలో మటుకు మీ ఎవరికి రైట్ లేదు. తండ్రి ఆస్తి, తండ్రి తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా రాసుకోవచ్చు. తన భార్యకైనా రాసుకోవచ్చు, తన కొడుకైనా రాసుకోవచ్చు, తన కూడికైనా రాసుకోవచ్చు, తన మనవడికైనా రాసుకోవచ్చు, లేకపోతే మనవరాలకైనా రాసుకునే ఆస్కారం తండ్రికే ఉంది. కానీ నువ్వు దాంట్లో డిమాండ్ చేయడానికి వీలేదు. ఇస్తావా చస్తావా అనడానికి కుదరదు. అది ఓన్లీ నువ్వు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో డిమాండ్ చేయొచ్చు. యూ క్యాన్ డిమాండ్ ఓన్లీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, నాట్ ఇన్ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ. రిమెంబర్ దిస్ పాయింట్. కాబట్టి ఆవిడ అడిగిన క్వశ్చన్కి మనవరాలకి ఆస్తిలో వాటా వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి, సెక్షన్ సరిపోతుంది.